హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. మీరు ఇక్కడ చూడొచ్చు, మన దగ్గర ఉన్న ఇన్ని బెలూన్స్ అంతే కాకుండా ఒక మచ్చడదాన్ అయితే ఉంది. ఈ రోజు ఈ వీడియోలో మేము ఏం చేయబోతున్నాం అంటే ఈ బెలూన్స్ అన్నింటిలో గాలి నింపి అన్నిటిని ఈ మస్కిటో నెట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలలో వేసి మనం ఒక బోట్ లాగా తయారు చేయబోతున్నాం. ఆ తర్వాత దానిపైన ఎక్కి ఒక ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము. సో లేట్ చేయకుండా ఫటాఫట్ ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్న బెలూన్స్ అన్నింటిలో గాలి అయితే నింపేద్దాం. సో చూడాలి వాటర్ పైన ఫ్లోట్ అవుతా లేదా. ఒకవేళ ఫ్లోట్ అయినట్లయితే ఈ రోజు నుంచి రేపటి వరకు మొత్తం ఓవర్ నైట్ అంతా సర్వైవ్ అయితే కావాలి. వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మన ఛానల్ స్టార్టింగ్లో మీరు ఒక వీడియో చూసిరు కావచ్చు. మేమైతే బెలూన్స్ అన్నింటిని ఉబ్బిచ్చి ఆ తర్వాత దానికి వ్రాప్ కవర్ని చుట్టి టేప్లు వేసి ఒక కట్టెలను కట్టి దానిపైన పడవలాగా ఓనికి ట్రై చేసినాము. కొద్దిసేపు ఆగింది కానీ ప్రాపర్గా వాటర్ పైన ఫ్లోట్ కాలేదు, మునిగిపోయినాం బెలూన్స్ అన్ని వెళ్ళిపోయి. సో ఈరోజు ఏం జరుగుతుందో చూడాలి, తేలుతామా లేకుంటే పలిగిపోతాయా వాటర్లో పడిపోతామా అని చెప్పేసి సో చూద్దాం. ఫస్ట్ అయితే బుగ్గలు అన్నింటిలో గాలి నింపుదాం. దగ్గర 30-40 బెలూన్స్ అయితే అయినాయి. ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే వీటిని వాటర్లో తీసుకుపోయి అసలు ఇవి మమ్మల్ని ఆపే అయితే టెస్ట్ చేస్తున్నాము. కొద్దిగా అని పంపిద్దాం ఫస్ట్ అంతరికి. మొత్తం కింది వేడా దానిగా బెలూన్స్ మొత్తం వాడు వాడిన కింది పోతురా. 3, 2, 1 చూడొచ్చు. కాకపోతే అంత స్టేబుల్ గా అయితే లేదు. నీళ్ళు తాకుతున్నాయి మనం వాటర్ మీద మొత్తం వాటర్ ఆనకుండా ఉండాలి కాబట్టి ఎంత లేదన్నా దగ్గర ఒక ఇవి 30-40 అంటే ఒక 1000 కంటే ఎక్కువ. 1000 కాదు, ఇంకా 4-5 బెలూన్లు అయితే కావాలి. ఫటాఫట్ చీకటి అయ్యే లోపు అవన్నిటిని ఊదుకుందాం. సూర్యుడు పోయే లోపు ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. కడకుందిగా చలో. దగ్గర గాయస్ ఒక 5000 బెలూన్స్ అయితే ఊదినాము. దాంట్లో చాలా వలిగిపోయినాయి. ఒక 3000-4000 దాకా అవుతున్నాయి. సో ఇప్పుడు ఇవన్నింటినీ మచ్చదానిలో ప్యాక్ చేసినాం కదా, తీసుకొని వాటర్లో పోతున్నాము. సో చూద్దాం ఎట్లుంటుంది ఏం కదా. అసలు తేలుతామా మునుగుతామా, పలిగిపోతా చినిగిపోతా ఏం జరుగుతుంది అని చెప్పేసి తీసుకొని వాటర్లోకి అయితే గిట్టగానే పోతా. వైర్లో అంతా గర్దికి వారి వేరే డిఫరెంట్ స్పాట్ ఇవ్వాలా. ఏమాట కామాటని చెప్పాలి. మొత్తం సెట్ అయితే అయింది. వాటర్లోకి వచ్చినాము. కాకపోతే మీదికి ఎక్కేది మతిని కానీ నేను కదా, అది పెద్ద టాస్క్. ఇక ఈయన బుక్కునే అయితే అలా లోపల పడలేదు. కుదరే మహారాణి ఒక క్రేన్ తెప్పిమంటావా మరి? కాదు, ట్రాక్టర్ వేద్దామా? ఎందుకు దాని మీద ఉండి డైరెక్ట్ దుంపుతావు దీని మీదకి? అది ఈయన అంటది మళ్ళీ పోదు. ఏంటిరా ఎక్కలేదు. నువ్వు ఎక్కరా కొద్దిగా నేను యూజ్ చేస్తాను. తొక్కేవు గట్టి ఉండు, గట్టిగా పట్టుకో, పని అవుతుంది. ముందే అవుతుంది జేబు ఆపుతుందా అంటే నేను దిగినట్టున్నది. గట్టి ఉండు. మళ్ళా అబ్బో ఏమైంది? ఉన్నావు 3, 2
ఎక్కువలేదురా ఎట్లరా బలం బాగుంటుంది మా తిని కనుక మామూస్తాడు దుంకో ఇవరిదాకా గాయస్ కథ అయితే కలవలేదు మొత్తం చినిపోయింది లోపల పడ్డా మళ్ళీ ఒకసారి ట్రై చేస్తున్నా బుగ్గలన్నీ వలిగిపోయినాయి మొత్తం పట్టరా పట్టరా కొద్ది అరే దాని అరే ఇటారా ఫస్ట్ సారి కూడా మహారాణి మీకే ఎక్కితే ఏం కాలే ఓకే ఒరే గట్టిగా పట్టుకో రా మరే తిరగని ఎక్కువ ఎక్కువ ఓకే అవ్వా నా మోకాలు పెడతారా నువ్వు ఎవరిదాకా ఏడావుతున్నావు అది చెప్దామని ఆపిన మెల్లగా మెడలు మిరుస్తున్నావు ముంగడి వాడు ఒకసారి రావు 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 మొత్తం మీది ఇస్తా గబ్బు నీళ్ళ అంతే అట్లే వెనుకావు నేనైతే సెట్ ఇక నెక్స్ట్ ఎవరైనా వస్తే రారీ లేకుండా లేదు ఇక ఓవర్ నైట్ ఛాలెంజ్ స్టార్ట్ మతినియాని కోసం స్పెషల్ గా ఒక ట్రాక్టర్ వస్తుంది బ్యాక్ సైడ్ మహారాణి అనగా ట్రాక్టర్ వచ్చింది మాకేమో రాలే చక్క మీకెక్కు పండుకో మొత్తం ఫస్ట్ పండుగ తర్వాత సెట్ చేసుకుందాం పండుగో అరే మామ గట్టిగా పట్టుకోరా మొత్తం 10 కింటాల వెయిట్ పడుతుంది ఏమైందిరా ఇట్లా లేవాడు గిట్లా దుంకు గిట్లా తలకే గాడ వాడని కోతే నువ్వు దుంకివని తీసుకోరా లేకపోతే ఏ ఆగుతా లైఫ్ దుంకంటే హై బ్యాక్ వచ్చే అరే నువ్వు కూడా ఉండరా కోతే నువ్వు కూడా ఉండే చాలేదురా చలో సిమికాడ డబ్బను పట్టుకో దా డబ్బను పట్టుకోరు ఇంకేం కోతే మీకు దుక్కు ఎక్కువ జంపు జంపు జై కాలు పెట్టిన కింద మొత్తం కింద వేయండి కుట్రాడు ఉంటుంది వెనుకావు అట్లే వెనుకావు అచ్చా ఇప్పుడే వెనుకావు చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఘోరంగా ఉంది పరిస్థితి మీకు ఎక్కువ వెడిదికి దింపినా కానీ ఖరాబ్ అయితేనే ఉంటుంది గట్టిగా పట్టుకో మహారాణికి పైనకి ఎక్కొస్తలేదు ఎక్కిన ఆపుతలేదు అందుకోసమే తీసేసిన వీళ్ళకేంచని నెక్స్ట్ మహామంత్రి వస్తుండు ఇంకా నాకు ఫోన్ చేస్తాడు అరే మిస్ కాల్ వచ్చినా నా ఫోర్ పాపా విందే ఫోన్ చేస్తే ఇక లాస్ట్ టైం మాట్లాడుకొని రాపో లాస్ట్ అంటే వాంతో అంతలో మీద మిత్రవిందా చెలికత్తే బాగా తింటది రాని లేవనికి రాదు కూర్చోనికి రాదు ఎగిరేరు 2 3 మెల్ల కూసో కూసో ఆనే కూసో టెక్కకు చిని పెట్టాలి గంటే గంటే పక్కుంటావో గంటే సింపురా ముర్తండాగో అయ్యో అలా అట ఊరేటట్టుగా సింపురా
అయ్యా ఇది ఓనది. చిత్రవింద దూకపోతుంది. లెఫ్ట్ లెఫ్ట్. కాలు గిడ నేను దూకోడే చాదాగానే అంటుండు. చలో ఒకటేసారి ఉన్నాడు. అయ్యో ఎట్టున్నాడు చూడు. ఓకే ఓకే మెడల్ వస్తుంది. ఆరు గట్టి ఉండు చల్లగా అయ్యో ఇదంతా కాదు, ఫస్ట్ సామాన్ సంచి తెచ్చిర్రి. ఇద్దరం పైనకి ఎక్కినాం, కూర్చున్నాం. కిట్టుగా నేను యాక్చువల్ ప్లేస్ లో మతిన్ గాడు ఉండే, కానీ మతిన్ గాడు డ్రాప్ అయిపోయింది. ఇది ఆపుతలని దించేసినాము. ఇప్పుడు మేము ఫేస్ చేయబోతున్న పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే దీన్ని డైరెక్షన్ కంట్రోల్ అయితే మాకు ఏరాదు. ఇది ఆటోమేటిక్గా ఎటు పోతూ అటే. అరే వైర్ అక్కడికి వచ్చినాం, వైర్లు అన్నీ అనుకో మన పని అయినట్టే రా కిట్టు. కొంచెం పైన ఉంది, మస్తు పైన కొన్నా గుంజుకుంటే 3 పైజ్ అవి అనే అనుకో. నువ్వు మంచిగా కిందికే ఉన్నావు, నేను బాగా మీద కొన్నా. ఎట్టుందిరా? బాగానే ఉంది. మొత్తం మసలు వస్తలేదు అంతే, ఎటు మసిలినా బుగ్గలు వాళ్ళు. క్యాంపింగ్ కాదు కాబట్టి ఏం కాదు, ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఇది ఓవర్ నైట్ కాబట్టి తెల్లారిందంటే కథం ఆల్రెడీ సూర్యుడు వేయండి. ఇప్పుడే రేపు మార్నింగ్ వచ్చాక వెయిట్ చేయాలి. అండ్ మాకు వచ్చిన ఫుడ్ ఐటమ్స్ ఇల్లు ఉన్నాయి, వీటితో రేపటిదాకా సర్వైవ్ కావాలి. బెలూన్స్ మీరు చూడవచ్చు, ఒడ్డుకు ఎన్ని ఉన్నాయో. బతుకమ్మలు వేసినట్టే ఉన్నాయి మొత్తం. ఫుల్ బెలూన్స్ వచ్చేసి వేస్ట్ అయిపోయినాయి. నాకు తెలిసి కింద పెట్టినా మాకు సరిపోతుంది. అసలు మస్తు ఎక్కువ తినమాట ఈ లెక్క ప్రకారం చూసుకుంటే. సో ఇట్లా ఇక సర్వైవ్ అయితే కావాలి. ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు ఒకటే భయం ఉండే వైర్లతోని ఎక్కడ ఆనుతుందో అని చెప్పేసి. బట్ సక్సెస్ఫుల్గా ఆనకుండా దాని కిందికైనా పోతున్నాం. మస్తు బెలూన్లు పోయినాయి. ఒకవేళ మేబీ అవన్నీ దీంట్లో ఉండుంటే ఆన్ కావచ్చు. ఈ ఛాలెంజ్లా వండుకునేది ఏం లేదు, మొత్తం కూడా ఫుడ్ ఐటమ్స్ ఏవైతున్నాయో అన్నీ డైరెక్ట్ తినేటే తెచ్చుకున్నాం. ఉండదు ఏడ ఉండతో ఇడ అయినా కానీ హీట్ కలిగిందంటే కథ బుగ్గ పడపడ పడపడ డమ్ము ఉంటుంది. చక్కగా వీక్తాం లోపలికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్, 5 లీటర్ వాటర్ క్యాన్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఏందో ట్రీట్ వచ్చింది. ఆ తర్వాత ఒకటి మైసూర్ పాక్, నెక్స్ట్ బిస్కెట్ ప్యాకెట్, కేకు, 2 కోకోనట్ వాటర్లు, 2 డబ్బా రొట్టెలు. ఇవి వీటితోనే రేపటికి సర్వే అవ్వాలి. అరే మస్తు కష్టపడ్డాం ఇవరి దాకా వాటి పేపర్ బోర్డు దాకా. పేపర్ బోర్డ్ది కోకోనట్ వాటరు వస్తున్నాయి, సేమ్ ఫ్లేవర్ కోకోనట్ వాటర్ లెక్కనే వస్తున్నాయి. బోట్ ఆగనీకి లంగర్ అయితే ఎత్తాడు. మాకు బడ్జెట్లో భాగంగా ఒకటి కేక్ వచ్చింది. దీని పేరు ఏంటి అంటే బౌలి అని ఉన్నది, మూన్ ఫైల్స్. దీని లోపల క్రీమ్ ఉంది, మస్తుంది. అగో ఒరే ఏమైనా అయిందనుకో, పాలైనట్టే చోటు అన్నీ పోయినా సరే కానీ ఫోన్ మాత్రం పోనీయకు, దొరకదు ఇవ్వాలి. మెటల్ డిటెక్టర్ రావటి కూడా తీసుకోవాలి, పెద్ద కథ. పట్టుకుంటావు, ఫోన్ పట్టుకుంటా. అక్కడక్కడ నేను గుంజుకోవద్దు, అడ్డుకో. నా పరిస్థితి ఎట్లా మరి? నేను గుంజుకోదా, నేను ఫోను ఇన్ని అన్ని పోయినా సరే వాళ్ళు పోతురుగా పేరు అంతే ఇక మన పని. మనం పొద్దుగాడు దాకుండా అయితేనే మనం ఈ ప్లేస్లో వాడు ఉండేది మతిని కాడు. ఆపక వెయిట్ రెడ్యూస్ చేసినాం. దీంట్లో కూడా క్రీమ్ ఎత్తున్నారు, కనబడుతున్నారా? ఒక్కడే కానీ మస్తు ఉందిరా టేస్ట్. బేకరీలో అమ్ముతారు, ఇదే కదా అది. మనం తెచ్చినావు చూడు సిద్దిపేటలో ఒక క్రీమ్ బన్ అని, సేమ్ అది వేరే క్రీము ఇది వేరే. సైడ్లో క్రీమ్ ఉంటుంది కానీ ఇలా లేదు, లోపల ఉంది కావచ్చు. మంచిగా ఉంది కా కిసాన్ జామ్ లాక్ ఉంది. స్ట్రాటజీ ఇది ఒకటి డిఫరెంట్. ఇది ఎట్లా అంటే డైరెక్ట్ బన్ అమ్మితే దాన్ని తక్కువకి అమ్ముతారు. డైరెక్ట్ ఇదే సైజ్ బన్ ఉంటే 5 రూపాయలు 10 రూపాయలు ఉంటుంది. దీంట్లో క్రీమ్ పెట్టి వీళ్ళు ఏం చేస్తుంది 25 రూపీస్కి అమ్ముతారు. అదే స్ట్రాటజీ, అర్థమైందా? 10 రూపాయలు బెనిఫిట్ ఉంటుంది కదా. అది ఏం లేదు, 4 బన్నులకు 100 రూపాయలు. అట్లా అంటే ఒక్కదాని మీద వాళ్ళకి ఎంత మిగులుతావు? 5 రూపాయలు జామ్ పోయినా 5 రూపాయలు తక్కువ. ఇంకా అగో మిసులితే పడపడా
ఒక్కసారి మనం మెసిలినాం అనుకో, మన బాడీ మెసిలిచ్చినాం అనుకో, అట్లీస్ట్ ఒక బెలూన్ అయితే ఖచ్చితంగా వలుగుతుంది, అంతకంటే ఎక్కువ సమయం వలుగుతున్నాయి ఒక్కొక్కసారి. నాకు ఏం భయం అవుతుందంటే స్టార్టింగ్లో నేను ఏదో పడ్డా చూడుకి ఇట్లా మొత్తం గట్టిగా పడుతున్నా. నిజంగా అట్లా పడితే ఘోరంగా ఉంటుంది మరి. పక్క లోపడి పోతాం. వెళ్ళొస్తలేదు మళ్ళీ జాలేకని బయటకు. అయ్యా నిజంగా దుంకుతా అసలు సిచ్యువేషన్ వస్తే అటు దుంకుతా. నేను నువ్వు కూడా దుంకు. తాడు కాలుకి ఇది ఉంది లంగరన తాడు కట్టిన అదే దుంకు, రాయి ఉన్నది దానికి. అదే దుంకు. గంతే పని అవుతుంది. మిస్టేక్ లా సినిగినట్టు అనిపించింది అనుకో, దుంకేసేయి కథ ఇక. అలా పోయినాం అనుకో ఆడదిగా. స్టార్టింగ్ అన్న పరిస్థితి అంటే అయితే ఎదకలా పడతాం, చక్క లోపలికి పోతాం, ఇక వేరే ఛాన్సే ఏం తెలియదు. చింపాలే చినుగుతా చింపితే జనుదా అంటే ముత్తుకదేనా ఇట్లా కాటు ఉంటే ఇనుగుతామో కానీ మొత్తం చెప్తూ మాత్రం చేయదు. పురుగులతో ఇంకా చేసేపు అయితే ఆగు, ఎంజాయ్ చేద్దాం పురుగులతో. అది రాలే. ఈ జింగిడిగాలేమో కొనాకు ఆడ ఒడ్డుకు మిగిలిపోయిన బెలూన్స్ అన్నిటిని వలగొట్టుకుంటే ఎంజాయ్ చేస్తారు. కనబడుతుర్రా కర్రగానే చీకటి అయిపోయింది. బెలూన్స్ మేము పైనకి ఎక్కినప్పటి నుంచే దగ్గర దగ్గర ఒక 50 దాకా వలిగినాయి. మచ్చగాడు భయంలో పడుతుండు ఎట్లయితో అని చెప్పేసి. ఇట్లా చేతు ఇట్లా మెసినా టుప్ అంటుంది సౌండ్. నేను ఎక్కినప్పటి నుంచి ఇట్నే కూర్చున్నా, కొద్దిగా మెసేద్దామన్నా కానీ ఛాన్స్ ఇత్తలో బెలూన్స్ పడపడ వలుగుతున్నా. ఇంకా మస్తున్నాయరా బెలూన్లో. డౌన్ ఉంది అది, ఇంకా డౌన్ ఉందా? నేను కూడా మీ లెక్క ఇక్కడ సైడ్ కూర్చుంటా అసలు ఇదే వస్తుంది. ఒకవేళ అటు సైడ్ వలిగింది అనుకో, ఇటే ఇట్లా వెనకకే పోతావు మళ్ళీ. అటే పడిపోతే వెనకకి ఎట్లయిపోయా. పొడ్డుకేమో మన వాళ్ళు ఎంజాయ్ చేస్తారు మంచిగా, లైట్లు పెట్టుకొని తిరుగుతురాడా. పలిగినప్పుడు అలా భయం అవుతుంది. ఇంకేమైనా ఉన్నాయరా తినేటి తాయేటి ఓడే? ఇది ఎట్లా మచ్చా ఉన్నది రియల్ జ్యూస్ మిక్స్ ఫ్రూట్ అంటిగారమ్మా అన్న. మిక్స్ ఫ్రూట్ తెచ్చిన తాయిగా మచ్చగానికి రియల్ జ్యూస్, నాకేమో నెస్కేఫే కాఫీ వేసారా ఇక. మంచిగా పల్పి అయినట్టు ఉంది. పల్పి మనం మజా అది ఉంటుంది చూడు, మజాది ఫ్రూటీ ఇవన్నీ ఉంటాయి. అయింది అన్నిటి ఫ్లేవర్లు ఉంటాయి కావచ్చు. అసలు మేము దీన్ని కండక్ట్ చేసేటప్పుడు ఇంకొక మాట ఏమనుకున్నామంటే, ఇద్దరు ఉండే దీని మీదనే, కాకపోతే ఇద్దరు కూడా రిచ్ వర్సెస్ పూర్ లెక్క ఉండాలని చెప్పేసి. అంటే ఒకరు మన ఓవర్ నైట్లో రిచ్ ఉంటారు, ఒకరు పూర్ ఉంటారు, అట్నే ఉండాలని. కాకపోతే అట్లా కథ కలవాలని చెప్పేసి అందరికి సేమ్ బడ్జెట్ తెచ్చినాము. ఈ ఇందులో ఈ పటపట చలి పెడుతుంది ఫుల్. తెల్లారదాకా ఎట్లుంటామో ఏమో, రగ్గులన్నీ అలే ఏం ఆడతాను. ఇట్లే వాళ్ళతో ఎట్లా మరి? తెల్లవారక లీల దాకా పోతాం, లీల మీద అంతం ఇక మంచిలేవో. ఈ ఓవర్ నైట్ ఛాలెంజ్లు ఏమో కానీ గాయస్ ఘోరంగా అంటే ఘోరంగా మేము ఈ అడ్డమైన తిండి తింటున్నాము. అన్నీ కూడా మీరైతే తినకూర్రి, మేము సర్వైవ్ కావాలి కాబట్టి తింటున్నాము. మెసులితే బాధ ఉన్నది దీంతో. నాకు కిందనే వలిగింది, ఈయన వలిగింది. ఎందుకన్నా నాకు ఇట్లా వలుగుతుంది అంట. ఇది అసలు ఉన్న కాడికి ఎట్లుండేది ఉండే అంటే ఇట్లా బేస్ లెక్క ఉంటే ఏం కాకపోతుంది. అంటే దీని మీద ఒక ప్లైవుడ్ షీట్ ఉండి దాని మీద కూర్చొని క్యాంపింగ్ ఏమంటే ఏం కాకపోతుంది, ఎంజాయ్ చేద్దుంటు. కాకపోతే ఇది ఇట్లా ఒత్తిలో ఉండే వరకు అలా వెరైటీ ఉంది. ఇట్నే ఉండాలి తెల్లారదాకా. అట్లా వెళ్తాం బయటికి. నిద్ర పట్టదు కావచ్చురా మచ్చ, ఫుల్ సెలవెట్టేట్టున్నది. జింగిడి వాళ్ళేమో రగ్గులు లేరే. ఇవరిదాకా మంచిగా ఉండే గాయస్. ఎంత ఇబ్బంది అయినా కానీ పెట్ట తయారైందంటే పురుగులు బతకనిస్తారు. చెవులకు నెత్తిలోకి పోతున్నాయి, లైట్ పెడితే పాపం ఉన్నది. అయ్యో ఇక వన్, అయ్యో ఇవన్నీ అవే. అయ్యో ఇది రెండు కూడా ఉంటాయి అయిపోగా. రివర్ దాకా తిన్నాయి, బాగుంది, మస్తు టేస్ట్ ఉన్నాయి. మరోసారి ఏదైనా క్యాంపింగ్ 4-5 తీసుకొద్దాం, మస్తున్నాయి, కమ్మ ఉన్నాయి. మెల్లగా నా పలుగుతాయి, ఒక్కటా పలుగుతాయి. ఆగో ఇప్పుడు మంచిగా లెవెల్ ఉన్నారా ఇక. అరే కిట్గా నువ్వు ఉంటే నాకు ఉండదు.
నాది ఎట్లుందంటే లేవత్తలేదు మొత్తం, ఇక డౌన్ అయినా మొత్తం. ఇగో ఇక డబ్బా ఒకటి ఉంది, ఒకటి పక్క పండి ఏం డబ్బు ఉంది నీతాడా? నీళ్ళ డబ్బా ఇదే మీద పెట్టు. 5 లీటరు తాగో అన్న, ప్లీజ్ అన్న, అవుతానా మిసులితే కథమే. దే ఆ డబ్బి మెల్ల పెడతా కదా. నేను మొత్తం ఇంత లోపలికి పోతున్నారా? గీడు ఉన్నప్పుడు కూడా దానే ఉన్నది డబ్బా అనే ఉన్నది. మసలకు నువ్వు మసలకు నా సరే తక్కువనే వెళ్తున్నాయి. అమ్మా వాటర్ ఎవరు అసలు నీళ్ళలో ఉన్నట్టు కనబడుతుంది అయినా. ఎందుకు కనబడతలేదు? ఇగో గాయస్ ఇవన్నీ నీళ్ళే. సౌండ్ వినబడుతుంది కావచ్చు గాయస్ మీకు బైక్ది. ఇక్కడ ఇద్దరమే కూర్చొని టైంపాస్ అయితే అవుతలేదు. దీన్ని మెల్లగా అటు ఇటు అనుకుంటా ఒడ్డు దిక్కు అయితే పోనీకి ట్రై చేద్దాం. గాలి కూడా మట్టే పోతుంది, మేబీ ఈజీ వెళ్ళిపోతాం. ఇప్పుడు ట్రై చేస్తున్నాం. లంగర్లో ఆవటాలి మెయిన్. లంగర్ మీదకి వస్తేనే మనం పోతాం. మెల్లగా తిరుగుతా ఉంది మెల్లగా. గాలి వచ్చినా కొద్ది అటు ఇటు మెల్లమెల్ల ఒడ్డు దిక్కు వాళ్ళ దిక్కు పోయి రగ్గులు అడుక్కోవాలి. అది ఇంపార్టెంట్. ఏరా దాని అది ఉందా గడు దాని పక్క పంట ఒకటి తిరుగుతుంది. అది చోటుగాడు ఏం చేయనో అర్థం కాక మీద సుక్కలు అన్నీ ఉంటే ఆ సుక్కలు అటు ఇటు పోతున్నాయి. అవిటిని చూసుకుంటా మొత్తం ఆవునాడు అటు పోతుంది ఇటు పోతుంది. నిజంగా 2 తిరుగుతున్నాయి. ఇంకోటి ఏరా ఒకటి గాడి దాకా పోయింది, ఒకటి గిన్నె ఉంది. ఇగో ఇంకోటి ఏది గిన్నె జర గుడిగా లైట్ గా సుక్కలు పోవడేందిరా? ఏంటి ఏమో లైట్ అయితే ఫ్లైట్ గా రెడ్ ఎల్లోనో కలర్లు కనవాడు. ఫ్లైట్లో మత్తుగా పోతా ఉంటాయి ఈడికెంచని. అవి ఫ్లైట్స్ కావు, అవి నక్షత్రాలా, ఆస్ట్రాయిడ్సా, శాటిలైట్సా ఏంటి కనబడతాయి. ఏమో అవిటికి ఎండ కొడుతుంది కావచ్చు. ఏదైనా వాళ్ళు ఒక్కడికి కనబడతలేదు. అది గాడి దాకా పోయింది. అరే గుడి కనబడుతుంది. అరే ఈ మచ్చాడు ఒకదాని తర్వాత ఒకటి సుక్కలు చూపిస్తూనే ఉన్నాడు. అది ఒక్కటి కనబడతలేవు. కెమెరాలో మీకు చూపిద్దామన్నా కానీ అవి కనబడతలేవు. సో లాస్ట్కి వస్తే సైలెంట్ అయిపోయింది. ఏం కనబడతలేవు కదా అని చెప్పి నేను చూపిస్తావు. మనకు కనబడతానేరా, ఆడియన్స్ కనబడతలేవు కదా. చూపిస్తావు. ఇలా కూర్చుంటే ఎట్లుందంటే మొత్తం పైకి చూసుడే ఉంది. బిల్డింగ్ మీద వాడుకోవటం అనిపిస్తుంది నాకు. ఇంకప్పుడు సమ్మర్లో బిల్డింగ్ మీద వాడుకుందాం చిన్నగా ఉన్నప్పుడు, సేమ్ అట్నే అనిపిస్తుంది ఇప్పుడు. నక్షత్రాలు స్పాటే అవుతారు కెమెరాలో క్యాప్చర్ చేద్దామంటే. మనము స్టార్టింగ్లో టెలిస్కోప్ తయారు చేసినాం, గుర్తుకుందా? పైపులతో అసలు పెద్ద తయారు చేయాలి. ఆ 70 mm ఎంత ఉంటుంది దాని గ్లాస్. అప్పుడు కనబడ్డది మూన్ అయినా మంచిగా క్లియర్ గా కదా. ఆ లొంతలు గింతలు అన్ని కనబడ్డాయి. ఆ లెన్స్ పెద్ద తెప్పించి బంద వస్తుంది, తయారు చేయాలి. మళ్ళీ ఒకటి మంచి కనబడుతుంది. ఇగో ఎట్లుండాలంటే దగ్గర అప్పుడు గింత సైజులో చేసాం అప్పుడు మనం పైపు. ఇది మ్యాటర్ కాదు, లెన్స్ దాంట్లో పెట్టే లెన్స్ మ్యాటర్. అంటే లెన్స్ సైజు చెప్తున్నా. దగ్గర ఇంత దీనికా ఇంకా పెద్దగా ఉండాలి. ఒకవేళ దొరకలేదు అనుకో తెప్పిద్దాం ఎక్కడి నుంచి అన్న. వేరే గ్రహాలు కనబడి తెప్పించి అవి రూట్ మ్యాప్ ఉంటుంది, దాన్ని చూసి అవి ఫోకస్ చేసి పెడతారు, చూపెట్టాలి ఆడియన్స్కి. ఎప్పుడు చేద్దాం మరి? కారసురా అది ఎంత 10,000 అవుతుంది కావచ్చు, ఎంత లేదన్నా కానీ. అది కొనన్నా అంటే మనకు అన్నీ వస్తాయా రావు. నిజంగా కొనాలి మళ్ళీ. అదే కొనాలంటే బడ్జెట్. రైట్ కనబడ్డది. పోతుంది కనబడు. స్పాట్ అయింది పోతుందా? ఇగో ఇది దిస్ ఇస్ చౌక చుక్క. ఇగో నేను పెడతా స్టేబుల్ పెట్టిన కెమెరా దాడిపోతుంది. పోయింది. ఇగో మళ్ళీ పెడుతున్నా. దాటిన్ ఏమో అనుకున్నా కానీ మచ్చగాడు అప్ప నుంచి చంపిండు. సుక్కలు పోతున్నాయి అని చెప్పేసి అటో ఇటో ఒకదాని క్యాప్చర్ అయితే చేసిండు. మీరు కూడా చూసిరు కావచ్చు. అది మచ్చా సక్సెస్. టెలిస్కోప్ కొనుక్కున్నా సరే. చూడురి, ఇందాక నక్షత్రం పోయిండే కదా, ఇప్పుడు ఇది ఫ్లైట్ సంపకపోతుంది. అది డౌట్, ఒకవేళ మాకు డౌట్ వచ్చింది ఫ్లైట్. ఇది డౌట్ ఏముందిరా, గల్లా రైట్లే రావట్టే.
ఎందుకు మెసులుతున్నావు? పంది మెసిలినట్టు గడుకోపారి. లోతు అవుతుంది లోతు కావాలని మెసులుతానవా? లోపలికి మీదికి పో మెల్లగా ఆగో. లోపలికి ఏడ పోతుందా అని భయం. లీల సప్పుడు అయిందిరా. మేము లీల కంటే హైట్ ఉన్నాం. లీల దాకానే ఉన్నాం రేడా. ఎంత హైట్ ఉన్నాం? అంతేనా? ఇంత కింద బెల్లం వదిలినట్టున్నా. లీల సప్పుడు అయింది. ఏమైందిరా? ఏం ఆలోచన పడ్డా? ఉడికే ఉన్నాం లోపటేం లేవు మధ్యలో. గడ్డకైతే గాయస్ వచ్చేసినాము. ఇప్పుడు పొజిషన్ కొద్దిగా చేంజ్ చేద్దాం. మీకు గమనేటట్టు కూర్చుంటాం దీని మీద. కోతిగారే రగ్గు 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 తెలియదురా. ఎట్టుంటా మెసులకు రా పటపట పటప. నా కిందిదే పోయింది. మెసులితే కంపల్సరీ 2 బుగ్గలు అవుట్. అయ్యో ఇప్పుడు డౌన్ అయినాయి అటు సైడ్ పోదాం. అవి లేస్తాయి. అట్లా లేదు కథ. నువ్వు ఇట్లా లేచినావు అనుకో ఇవ్వలుతానే అవ్వలుతాయి. ఇప్పుడు నేను లేస్తా మినిమం ఒక 4 అన్న వేసుకుంటా. రా అని ఏం చెప్తానా? ఇగో రగ్గొచ్చింది. ఇగో ఏదిరా? ఈ 2 ఆకులు కప్పుకోరి. 2 ఇటుగా నీకు సిగమైతే రాదు కదా. 50 కొమ్మలు సిగమూగినావు అనుకో మా పని అయినట్టే. ఇక మసలు నీకే గంట అవుతుంది. వాడు అడిగి కూర్చున్నాడు. ఇట్లా ఎదురికి తిరిగే వరకల్ని దగ్గర దగ్గర ఒక 20 బెలూన్లు వేసుకున్నాడు. కొన్ని ఉన్నాయి అలా తినేటి. రే 3 ఉన్నాయిరా. మైసూర్ పాక్ బెల్లం సీట్ అది ఏదో ఒకటి మైసూర్ పాక్ అని ఉంది దీని మీద. ఒకటి బిస్కెట్ ప్యాకెట్, కేకు, ఏదో ఒకటి. వాట్ డూ వాంట్? ఇంగ్లీష్ వాట్ డూ వాంట్? ఏం కావాలి? ఐ వాంట్ దిస్. ఓపెన్ చేయాలి. అదే ఎందుకు నీదే నీ చాయిస్ లేదా? ధరం తిందాం కలిపి. సార్ ఓపెన్ చేయాలి. ఎట్లుంటో చూద్దాం. వాట్ యూ వాంట్? వాట్ యూ వాంట్? ఐ వాంట్ ఎవ్రీథింగ్. ఓపెన్ చేయి. ఐ వాంట్ ఆల్. మా చెగాడు మొత్తం వాళ్ళు ఉన్నాడు. లోపలి వేణో గిట్లా గిట్ల అయినా ఎట్లా. అదే మరి ఏం చెప్తున్నా, బెల్లం సీటే అదేనా? జై. కోతిగాడు రగ్గులు పెట్టరా అంటే రగ్గులు పెట్టలేదు. ఒకటి ఇవరకు ముక్కలు పెట్టుకుని అక్కడ తీసిస్తాండి. ఇదే ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ మైసూర్ పాక్. భలే ఉంది. మైసూర్ పాక్ కాదు, స్వీటు, బెల్లం స్వీటు. డబ్బేదిరా. దీని పేరు అదే ఉంది. మరి పేరు అదే ఉన్నప్పుడు అదే కదరా. డబ్బా వేరే డబ్బాల ప్యాక్ చేసిరేమో అని. డబ్బా మీద ఫోటో కూడా అదే ఉంది. బిగుతాను రా కోతిగాడు. కావాలి నా కోతి దా. అబ్బో ఫస్ట్ బిగుతున్నాడు. వీడ కొరికింది ఇచ్చిర్రు. ఇగో బుగ్గలు అలా కొడుతున్నా మరి. పాలే ఎక్కువ అది మంచిదే తిను. వేరే కావాలంటే వేరేది బుగ్గలు పలగొట్టకుర్రా. ఇది ఎట్లయింది చూడు. ఇగో అంతా ఇట్లా పిసుకవాడికి. ఇలాకి తినుమని స్వీట్లు ఇచ్చినా కానీ తింటలేరు వీళ్ళు. ఎవడేమంటాడు మరి? ఇత్తిగా నువ్వు, నేను ఇవ్వలే. ఏ ఐటమ్స్ అవి? అరే ఏదో అట్లా ఇద్దామని ఇచ్చినాం ప్రేమ కొద్ది. డిన్నర్ లేదు. నువ్వేమో వండుతామేమో మళ్ళీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అని అలా ఆశ మీద ఉన్నదేమో. ముందుగానే చెప్తున్నా డిన్నర్ లేదు. ఉండే గ్యాస్ ముచ్చని అంటే గ్యాస్ ఇడికి తేలేరే చెప్పినాం అప్పుడే. మళ్ళీ ఇప్పుడు అంటుండ్రు చూసినా. వీళ్ళు నైట్ సర్వే కావాలి కాబట్టి ఇగో శ్రద్ధలు రిత్తున్నా. ఇంకా వండుకొని గ్యాస్ పోయి మ్యాగీ తీసుకోండి వండుకోండి తినండి. మనకు కావాల్సిన అన్నీ వచ్చినాయి కానీ వండుకోడు ఇలా పాసిబులే అంటావా? పలగపోతే ఏం కాదు. సూట్ కేసు పైన పెట్టి దానిపైన వండుకోరు. ఏం ఆయేస్తాం అట్లా కానీ వలిగితే భయం అవుతుంది. పళ్ళు చక్క లోపటికే ఇక. కానీ ఏదైనా అలా హీట్ ఉంది హీట్ వస్తుందంటవా? కోతిగాడు 2 ప్యాకెట్లు తెచ్చిండు. ఒకటి మ్యాగీ, ఒకటి పాస్తా. రెండింటి కలిపి తింటారా కోతి? ఉన్నది ఒక్క బాగానేగా.
ఒకటే బ్యాగ్ లేకపోతే ఎందుకన్నా మరి ఉండు చెప్పానా? అరే పసా అంటే అయితలేదు అన్న గిన్నె కలుగుతుందని చెప్పు. పట్టుకొని కూర్చోరా ఇద్దరు కావాలి పట్టుకోమని. ఈడ పట్టుకుంటున్నాడు. ఈ చెయ్యేసి పట్టుకోరా దీని మూల ఎగరకుండా. ఇలా పట్టుకో. వీళ్ళకేనా ఎదురా మచ్చగా ఏడేసినావు నీ చేరు కదా వాళ్ళు చూడు. అమ్మ తోడు ఏమైంది? కారుతున్నాయి. మరి తీయది మ్యాగీ వండుదామని అవి కడిగి మరి అలా పెట్టినాము. జర్ర అటు నుంచి ఇటు మసలి రాగానే ఏం పడ్డా చూడలే పుగ్గ మసలు నీకు వచ్చినాక లేవనీకి వచ్చినాక లేచుడు పెద్ద అదా అని కింద పడేసి మొత్తం అంటుకుంటుంది మీద. అటు వాడే పాడెత్తే నీ ఇసిపెడతా అనుకుంటున్నావా? ఇసిపెట్టా ఈ రకంగా వండుకొని తిరిగి ఏడదు ఉండేది. కథ వేరే అవుతుంది అన్న. మాకు తొండు వేడికి పలుగుతాయి మళ్ళా. గాడు కూడా వాడిని కూడా కావన్నట. 2 ప్యాకెట్లు వేసారు అందరం తిన్నాం. ఎట్లా వండుతారుగా. ఒక పని చేద్దాం రా, నిజంగా విలానే కూడా కరెక్టే. కానీ బయట ఉండం మీరే ఉండరు లోపలనే ఉండరు. పాస్తా మసాలా వద్దు, పాస్తా వేద్దాం, మ్యాగీ వేద్దాం. గబ్బు గబ్బు అవుతుంది కావచ్చు కదా. అయ్యా అది కింద అంటుకుంటున్నావు. ఏదిరా కింద డబ్బాలో ఉండే కోతియా పలగొట్ట కుర్రా వాటర్లో వారేస్తారా ఇషేరి బయట ఎందుకు పెట్టుకోర్రి అంతా. ఆ గడ్డ తెచ్చేయమంటారా వేసుకుంటారా? ఇంకట అప్పుడు మీరు లోపలికి పోయేటప్పుడు అన్ని వలిపోయి ఇట్లా అయినా చూడ అవన్నీ ఒక మచ్చడానికి లేచిన పెద్ద గడ్డ అయింది. అది తెచ్చిలైతే మీరు దాన్ని మీకు ఎక్కచ్చు. స్లిప్ అవుతుంది మళ్ళీ. ఏం కాదు, ఏం స్లిప్ కాదు, లోపల ఉంటుందిగా, పట్టుకో. హైట్ అవుతుంది మంచిగా. తీసుకురాబో ఏదో పసా పసా గాయస్. అప్పుడు ఊసిపోయిన బెలూన్స్ అని మగటం వస్తున్నాయి. ఏమే కారా మధ్యలో గడ్డ అవుతుంది. పండు మొత్తం తిరిగిస్తారా నేను అన్ని మెసిల్ మెసులుతాడు జింగిడిగా. ఇప్పుడు నేట రావాలరా మీదికి, నన్ను మా దగ్గరికి ఇచ్చిర్రు. ఒరే ఓ మచ్చగా ఈ సామాన్లు తీసుకుని మీకు వస్తా. ఇగో ఇది మస్తు మీదికి పోయిందా మచ్చగారే అన్నాను. ఇగో అరే మచ్చగా ఏడునో చూడు ఒకసారి. కుట్టనే ఆడికి ఇరుకుంది. అరే చాలా నీడిగా అయిపోయినట్టున్నారా వీళ్ళు, ఏదో స్కామ్ చేస్తుర్రు మనల్ని. నువ్వు ఏడునోరా రే ఓ మచ్చగా ఎక్కలేదురా మీదికి, మొత్తం పెద్ద పొక్కుంది. దానికి సైడ్కి వేసుకొని రాత్రి మీదికెళ్ళి కప్పుకోరు. ఇక మీతో ఐడట్లేదు మీదికి ఎక్కడ. కానీ ఇలా మంచి బంపర్ ఆఫర్ ఇచ్చిన మంచి దీన్ని ఎక్కి మీరే కూర్చుంటారేమని చెప్పేసి వాళ్ళ అయితే వీడు ఈయన ఎక్కుతాడు అన్ని ఎక్కుతాడు. 2 రూమ్లో ఇద్దరు మధ్యలో నువ్వు అటువంటి నువ్వు ఇటువంటి అయ్యా బాయ్. ఇగో వెనక మారు. అటువంటి ఇటువంటి మ్యాటర్ కాదు. అప్పుడు ఎంత హైట్ ఉన్నోళ్ళం ఇప్పుడు ఎంత కిందికి వచ్చిన డౌన్ అయిపోయినా మచ్చగా. చెప్తుంటావా మనం? నాకెందుకు ఇస్తాను అసలు పట్టుకో గట్టు కూడా. అదిలా వీకినా మొత్తం నానింది. గుంజుకోరా అడేకు. ఇది ఎక్కడ పెట్టను? ఎక్కడ పీకావు? పెరట్లో. అక్కడే సావు. అలాగే ఎక్కడ తాడింది వారి ఇక కోతిగాడు పుట్టింది. అమ్మతోడు అన్నోళ్ళు ఇంతకుముందుకు బెలూన్స్ ఇచ్చారు కదా, అవిటిని ఏం చేసినాము అంటే ఒక దగ్గర ఇంపి మొత్తం లోపలికి పంపించి అడ్జస్ట్ చేసినాం మొత్తానికి. అయితే మీరు చూడొచ్చు ఆ బెలూన్స్ వచ్చేసి ఇవే లోపలికి పోయినాయి. మచ్చగాడు అడిదికి పోయిండు, నేను దిక్కు వచ్చిన డిఫరెంట్ సైడ్కు.
మన చికెన్ నూడిల్స్ అయితే ఇప్పుడు వండుతున్నా వీటిని తినాలి ఇక. అరే మా సామాన్లు అన్నీ ఇర్రా కిందికి ఇత్తిగా రివర్ దాకా కోతి నేనైతే సోపలం అన్నట్టు ఉంది. అగో నా కిందికి పోతున్నారా మచ్చగా కదులుతే బాధ ఉన్నది. ఒక్కసారి కదిలితే మినిమం 10 పోతున్నాయి. 10 కాదు ఇగో ఎట్లా అంటే అది చినిగింది అనుకో అటే పడేటట్టున్నా లోపలికి మొత్తం. ఇంత కష్టపడి మచ్చగా చికెన్ నూడిల్స్ వండినా ఇప్పుడు తినలేదు అనుకో నీ మీదనే పోతా సూపు ఆ మ్యాగీ మొత్తం మనం పడతాం కింది వీక్తాం. పోయినా సరే నువ్వు పోతావు నేను పోతా అయినా కానీ అంతరిక్షంలో నీళ్ళు అయినట్టు తాగుతుండగా మొత్తం పోయింది కింద. నువ్వు దాని మీద వండుకున్నావు వాళ్ళు నిలబడ్డావా కింద దాకా పండుకొని ఉన్నావు కదా గదే మరి. టూ ఇయర్స్ బ్యాక్ సేమ్ ఇదే బొందల ఒకటి అదేంద్ర వాటర్ క్యాంపింగ్ చేసినామా ఎట్లా దమ్దమ్ అయిందో ఇలా గట్టినే దమ్దమ్ అవుతుంది ఫుల్ ఇంకా సరే ఏ పట్రా నా చేతి మీద పడుతుందిరా గట్ట పట్టుకోకరా కింద చేయబెట్టు. అమ్మ తోడు పొజిషనే లేదా నీరా. పొజిషన్ లేదమ్మా తినుడు ఎందుకు అదెందుకో మానుకోవు బంద్ చేయ మరి పక్క పెట్టని చెప్తే అప్పుడే తిని వద్దానా ఎందుకన్నా పప్పుచారు వాసన వస్తుందేమరా ఇబ్బంది అవుతుందా అని అప్పుడే చెప్పిన. మమ్మల్ని కూడా రమ్మంటరా అది పట్టురా రే కోతి దా ఇవి తీసుకో పోయి కాదు ఆ, ఆ. లోపలికి వచ్చి తింటాం మేము కూడా. లోపలికి వచ్చేంత ఛాన్స్ లేదు కానీ గడకుండా తినుర్రి ఇక మాకు తేరి ఏమన్నా లేదు అయ్యా మొత్తం తిన్నారుగా. మీద పడేసేవారు నువ్వు ఇది సరిపోదు కొంచెం వేసిరి అలాగే పాటు ఏయ్ నాన్న లేనే బాంధడికి ఏం తీసుకుంటారు ఇంకా ఇక ఇది తీసుకోరా ఏయ్ అవి నిజంగానే వండినాం 10 కిలోలు అన్నట్టు చెప్తుడు. ఒక్క శాతం మీద పడేసేవారు అరే నువ్వు అంత మంచిగా ఉన్నాయి కానీ. సో ఇప్పుడు ఇంతసేపు కష్టపడి తయారు చేసిన ఈ చికెన్ నూడిల్స్ అదే పెట్టినారా మచ్చా మంచిగా లేవారా మంచిగా పురుగు వచ్చింది అందుకు తూ అన్న వాసన గబ్బు గబ్బు వచ్చింది కానీ నూడిల్స్ కౌసే ఉన్నాయి. చికెన్ నూడిల్స్ తినాలి తప్పది. సూప్ తాగుదాం మెయిన్ తయారు చేసిన సూప్ గురించి ఏమైందిరా పండుకొని తినడు ఏందన్నా. ఆహా భలే ఉంది. ఎట్లా తయారు చేస్తారో ఏమో జింగిడి కాదు. చికెన్ నూడిల్స్ అన్నా చికెన్ ఉన్నా చూసినావా మిక్సీ వాడతారు. ఆ మిక్సీలో ఈ నూడిల్స్ది మన పిండి కలుపుతారు. కలిపి ఇట్లా తీగలకే వేస్తారు. ఎన్ని సంవత్సరాలు వేసి వచ్చినవాడా చెప్పినా కదా ప్రతి ఓవర్ నైట్లో మీరు ఈ ఓవర్ నైట్ మీద ఏవైతే కామెంట్ చేస్తారో అవి నెక్స్ట్ ఓవర్ నైట్లో రెడీ చేస్తా అని. సో ఇప్పుడు వచ్చేసి మీరు లాస్ట్ టైం ఓవర్ నైట్ మీద ఏవేవైతే కామెంట్లు చేసారో అవైతే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి అషర్ అని ఉన్నది గోస్ట్ హంటింగ్ వీడియోస్ చేయండి అని అన్న అని అయితే కామెంట్ చేసిండు. అరే లొకేషన్ చెప్పరా ఏదన్నా పంటున్నమైందిరా గోస్ట్ హంటింగ్ది గాడు ఉంటుంది ఏడా పోదామా మనం ఇటు మన ఇది మంగోల్ దాటిన తర్వాత ఉంటుంది. ఉందా మంచిగా ఉందా బందోబస్తు తెలిసిన వాళ్ళు ఉండాలా మళ్ళా ఎవడో మనం ఎత్తపనికి వచ్చినామా అనుకుంటారు. చేద్దాం వస్తుంది త్వరలోనే వీడియో. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కొర్ర సంధ్య అన్నది అన్న నెక్స్ట్ టైం ఓవర్ నైట్ ఛాలెంజ్లో చిట్టి లేకుండా వేరే గేమ్ ఆడి సెలెక్ట్ చేసుకోండి అని కామెంట్ చేసింది. అట్లా ట్రై చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అమ్ము అని ఉన్నది వీడియో సూపర్ అన్న లవ్ ఫ్రమ్ షాద్ నగర్ అని అయితే కామెంట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి గొండే సాయి అన్నది డ్రామా ప్రోగ్రామ్ చేయండి అన్న అని అయితే కామెంట్ చేసిండు. అంటే స్కిట్ లాగా కావచ్చు. అందరి కేరింగ్ సూపర్గా బాగా చేసుకుంటారు అని కామెంట్ చేసిండు. చేద్దామారా ఏదైనా ఇట్లా స్కిట్ లెక్క ఒక పర్టికులర్ స్కిట్ తీసుకొని డైలాగ్స్ రాసుకొని అవిటిని ఒక వీడియో లెక్క షూట్ చేసి పెట్టాలి. ట్రై చేద్దాం ఏదైనా ఒక వీడియో ఓవర్ నైట్లో చేద్దామంటే దాని మీద మీ సపోర్ట్ వచ్చింది అనుకోండి ఇంకా డిఫరెంట్ అది ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి SSG గేమర్స్ అని ఉన్నది అన్న స్విమ్మింగ్ పూల్లో ఐస్ ఛాలెంజ్ చేయండి అని కామెంట్ చేసిండు. ఆల్రెడీ రీసెంట్గానే మన ఛానల్లో వీడియో అప్లోడ్ అయింది మెయిన్ ఛానల్లో. అది ఇంకా మీరు చూడకుంటే చెక్అవుట్ చేయండి. సో ఇవి నేను చదివిన కామెంట్స్. ఈ వీడియో మీద మీరు ఏవైతే కామెంట్స్ చేస్తారో అవి వచ్చేసి నెక్స్ట్ ఓవర్ నైట్ ఛాలెంజ్ని అయితే రెడీ చేస్తాం. స్టార్టింగ్లో లేదా నానే వరకల్లా కొద్దిగా చలి పెట్టినట్టు అనిపించింది కానీ ఇప్పుడు టైం గడిచే కొద్దీ మంచిగానే ఉంది. అంతగానం సలేం పెడతలేదు. ఇప్పుడు మంచిగా ఆరాంస పండుకోవచ్చు. మచ్చగా రెడీగా పన్నామిగా వాడు మొత్తం వల్ల మునిపోయాడు. అసలు గడ మీద ఉంటే అయిపోరా అది గోడ బ్యాక్గ్రౌండ్ ఏం రాకుంటానా బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మంచిగా ఉంది బిందాస్ పండుకోవచ్చు. సో ఇప్పుడైతే గాయస్ పండుకుంటున్నాం. గుడ్ నైట్ బై.
గుడ్ మార్నింగ్ గాయస్. ఇప్పుడే మేలుకైతే వచ్చింది. ఇక్కడ సైడ్ చూస్తే ఇంకో 20 minutes 30 minutesలో సూర్యుడు బయటకైతే వస్తాడు. మచ్చగాడు చచ్చిపోయినట్టే అన్నాడు. మొత్తం దిగిపోయాడు అలా మచ్చా. రే మచ్చు మంచిగా అన్నాడు. మస్తు బుగ్గలు వలిపోయినాయి. రాత్రి మీరు నేను పడుకునేటప్పుడు చూసిరు కదా, ఇవి మొత్తం హైట్కి ఉండే బుగ్గలు. అవన్నీ పలిపోయి కింద దాకా పోయింది. ఇంకో 1-2 గంటలు మేము ఇట్నే ఉంటే, గంట కదా ఎండు వచ్చినాక కూడా మేము ఇట్నే ఉంటే డైరెక్ట్ లీలాకి పోతాం. పలవకుండా లీలాకి ఇప్పటికీ మస్తు హైట్లోనే ఉన్నాం. గుడ్ మార్నింగ్ గైస్. అన్నా నన్ను లేపుని మంచిగా అన్నాడు, రెస్ట్ తీసుకుంటున్నాడు. మొత్తం కోమా అన్నాడు. నిద్ర మంచిగా పట్టింది కానీ రాత్రి చలి పెడుతుంది ఒకటి, మళ్ళీ బుగ్గలు ఒకటే తిరగవేలుడు. ఎప్పుడు అప్పుడు టామ్ టీమ్ దోమలు కదా, దోమలు కూడా మస్తునే. ఇక్కడ ఎప్పుడు తెల్లారితో అర్థం అవుతలేదు. అక్కడికి కివదాకి ఎర్రమవులు ఉండే కదా, అది ఒక్కటే కనబడుతుంది. మనం వేరే దగ్గర క్యాంపింగ్ చేస్తే సిరిని అడుగుతుంటుంది ఎప్పుడు తెల్లారుతుంది. ఇంకా తనే 5-10 నిమిషాలు అటు మనకి ఏర్పడుతుండే. బట్ నెట్వర్క్ కూడా మొత్తలేదు చూద్దామన్నా కానీ. ఇక తెల్లారేదాకా సూర్యుడు పైనకి వచ్చేదాకా ఇట్టే చూసుకుంటూ కూర్చోవాలి. వెళ్ళిన అడగకపోతే ఎర్రగా అయింది కదా అడిది ఎక్కువ. ఇదవాడు చూడు కనబడుతున్నారా, ట్రాక్టర్ మీద ఉన్నాడు. ఈయన కూడా కనబడతలేదు అట్లా. ఇంకా బ్యాగ్స్ 20 minutes. బచ్చా మా చాలు మేము మొత్తం పురుగులే, దోమలు కలిసినాయి. సూర్యుడు వచ్చిండ్రా. సో సూర్యుడు పోయే ముందు దీన్ని మీకు ఎక్కినాం, మొత్తం తిరిగి ఇందాక వచ్చినాము. ఇప్పుడు సూర్యుడు బయటకైతే వచ్చింది కాబట్టి మన ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ వచ్చేసి ఓవర్ ఫినిష్. బయటకు వెళ్ళి పెట్టదా మచ్చగా, నీళ్ళు చల్లగా ఉండొచ్చు, మంచిగా ఎండినాం. నీళ్ళు చల్లగా ఉండొచ్చు, మంచిగా గరం ఉన్నాం. దిగన్నా దిగు, ఇక దిగాల్సిందే. నువ్వెట్లా దిగుతావురా? డొమ్మరగడ్డ ఎత్తా, కలకలి ఎలా పోగల. మచ్చగా మీదనే మంచిగా కూడా చల్లగా ఉన్నాయి నీళ్ళు. నా పని అయితే కథం. ఏముంది సామాస్ అంటే ఏ పడాలి దగ్గర కొంచెం. గుర్రు అట్లే ఇడికు. నన్ను పడేస్తాను. సో మొత్తానికి గాయస్ ఏదిరా, మేమైతే ఈ బెలూన్స్ పైన ఓవర్ నైట్ మొత్తం సర్వైవ్ అయితే అయినా. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయర్రి. అండ్ ఎట్లా అనిపించిందిరా మచ్చా? మంచిగా సోపలో ఉన్నట్టు ఉంది కానీ ఇద్దరు బొక్కలు. అది వలుగుడికే కొద్దిగా డిస్టర్బెన్స్ ఉండే. రాత్రి కూడా ఎప్పుడో ఒకసారి టామ్ అని ఏదో ఒకటి వలుగుతా ఉన్నది, మేలుకొస్తా ఉన్నది. కానీ ఎట్లో ఒకట్లా మొత్తానికి అయితే సర్వైవ్ అయినాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్.